Samuel garu, we miss him. If he was alive, he would have been a part of this program. He was so beloved student of my dad. చాలా మంది కొడుకులకు ఉండాలని నాకు ఒక ప్రివిలేజ్ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ మై అదర్ సిబ్లింగ్స్. మా నాయన మేము ఇద్దరు సినిమాల్లో కలిసేవాళ్ళం. నేను వెళ్తున్నట్టు ఆయనకి తెలీదు, ఆయనకి వెళ్తున్నట్టు నేను వస్తున్నట్టు ఆయనకి తెలీదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్లు దొరకకపోతే మా నాయన మచిలీపట్నం వాళ్ళు అందరికీ తెలుసు కదా, మాస్టర్ వచ్చారని కౌంటర్ నుంచి ఆల్రెడీ టికెట్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో నేను మా ఆయన దగ్గరికి వెళ్తానా, నాకు టికెట్ లేదంటే నాకు కూడా ఒక టికెట్. నాతో పాటు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒక 5-6. మా అందరికి ఆయన టికెట్లు ఇప్పించి సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దాని గప్చుట్టు ఇంటికి వచ్చేవాళ్ళం. సో వి యూస్ టు హ్యావ్ సచ్ మెమరీస్. అండ్ ఆల్సో I have seen my father as a transformed person. When he realized about, when he experienced the power of God working in his life, I saw him kneeling down and praying early in the morning, 5 o'clock. 5 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి పిల్లలందరి కొరకు గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేయటం నేను చూశాను. ఈ రోజున మరి దేవుని కృప వల్ల మేము ఈ విధంగా రావటానికి కారణం బోత్ మై ఫాదర్ అండ్ మై మదర్, their prayers and their dedication to the children. మమ్మల్ని అందరినీ అత్యంత ఉన్నతమైన విద్యాభ్యాసం చేయటానికి వారు మాకు అవకాశాలు క్రియేట్ చేశారు. నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు 5,000 ఫీజు ప్రైవేట్ కాలేజీలో. దట్ వాజ్ ఎ హ్యూజ్ అమౌంట్. My father was only getting 3,000 rupees as a salary. Maybe my mother was getting another 2,000 rupees salary. During those days, they did not hesitate to, నాకు తెలుసు నాకంటే మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అడ్మిషన్ ఎందుకు తీసుకోలేకపోయారంటే బికాస్ ఆఫ్ దట్ 5,000. ఈ రోజు 5,000 అంటే దానికి విలువ లేదేమో కానీ ఆ రోజు 5,000 వాజ్ ఏ వెరీ బిగ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అది. మరి నాకు అది ఫీజు కట్టి నన్ను చదివించడానికి ముందుకు రావటం. అదేవిధంగా నేను తర్వాత ఫ్లోరా కానీ మరి మై అదర్ బ్రదర్స్ డానియల్, నవీన్, ఈ రోజున అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రాథమికంగా, కానీ దేవుని కృప వల్ల బై హిస్ మెర్సీ ఐ షల్ నాట్ వాంట్ అని చెప్పేసి మరి దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు కదా, 23వ దావీదు కీర్తనలో చెప్పినట్లుగా మమ్మలను సఫిషియంట్ స్టేజ్లోనే ఉంచారు ఫైనాన్షియల్గా కానీ ఎర్త్లీ విషయాల్లో. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మరి దేవుని ఎడల చూపించిన విశ్వాసము, భక్తి. ఇందాక ఫ్లోరా చెప్పింది, మా నాయనకి నాకు క్రికెట్ మ్యాచ్ అప్పుడు పెద్ద గొడవ. నేనేమో ఇండియా సపోర్టర్. ఐ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ ఇండియన్ టీమ్. మై ఫాదర్ యూస్ టు సపోర్ట్ ద అపోనెంట్ టీమ్. వెస్ట్ ఇండీస్ వాస్ హిస్ ఫేవరెట్ క్రికెట్ టీమ్. ఎందుకు అంటే అంతా క్రిస్టియన్స్ అనేవాళ్ళు. రీజన్ వై he was supporting his వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. సరే పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగితే ఆయన ఫేవరెట్ క్రికెటర్ మళ్ళీ ఇమ్రాన్ ఖాన్. నేను కూడా ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టపడేవాడిని బికాస్ హీ వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్. అయితే మై ఫాదర్కి తెలుగు ఇండియన్ ప్లేయర్స్ ఒక ఫేవరెట్ ఉండేవాడు. అది ఎవరంటే కపిల్ దేవ్. కపిల్ దేవ్ని మాత్రం చాలా ఇష్టపడేవారు. మీకు తెలుసా, మాతో ఆయన క్రికెట్ ఆడేవాడు. మా అందరితో కలిపి మా చిల్డ్రన్ నోబుల్ కాలనీలో మా ఇంటి ముందు ఒక గ్రౌండ్ అనమాట. ఆ కిట్ అదంతా ఆయనే కొనిచ్చి క్రికెట్ ఆడిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు బుద్ధిహీనత వల్ల కానీ లేకపోతే నా యొక్క ఇమ్మెచ్యూరిటీ అట్ దట్ టైం వెన్ ఐ వాస్ యంగ్, కొన్నిసార్లు ఆయనకి నేను ఇబ్బందులు కూడా క్రియేట్ చేశాను. అయితే ఆయన పేరుని బట్టి నేను తప్పించుకున్న సందర్భం ఉంది. నేను నోబుల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఐ వాజ్ ఏ వెరీ, ఏమన్నా రంగా చెప్పాలంటే బ్రాష్ అండ్ హార్డ్ గాయ్ అనమాట. ఫోన్ కొట్టేసాం భయంకరంగా. ఐ స్టిల్ రిగ్రెట్ దట్ ఇన్సిడెంట్. థ్యాంక్ గాడ్. ఎంత భయంకరంగా కొట్టేవాడు, చచ్చిపోయి ఉండేవాడు.
జై హింద్ అని చెప్పేసి ఈ వాజ్ ఏ స్టేట్ లెవెల్లో అప్పట్లో డిఎస్ఓనో ఏఎస్ఓనో అది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది. దానికి అతను స్టేట్ లెవెల్ సెక్రటరీ కూడా. భయంకరంగా అసలు నడవలేకపోయాడు ఆయన. ఒక 3 వారాలు 4 వారాలు అతను నా మీద పోలీస్ కేసు పెట్టాడు. పోలీస్ స్టార్టెడ్ హంటింగ్ ఫర్ మీ. నేనే మా అమ్మకి నాయనకి చెప్పకుండా ఇంట్లో నుంచి లేకుండా వేరే ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉంటూ అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నాను. చివరికి ఏమైందంటే మా ఫాదర్కి తెలిసిపోయింది. తెలిసిపోతే తెలియటం కూడా మంచిది. ఎస్ ప్రభుదాస్ గారు మా ఫాదర్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మచిలీపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్. దేవుడు ఎట్లా మరి కృప చూపించాడంటే ఆ స్టూడెంట్ మా ఫాదర్ స్టూడెంట్, మా సిఐ గారు. మీ అబ్బాయా సార్? ఏది సార్ చచ్చిపోయేటట్టు కొట్టేసారు సార్, చచ్చిపోతాడేమో అంత భయంకరంగా ఉంది అని చెప్పేసి. ఐ స్టిల్ రిగ్రెట్ ఇట్. ఇట్స్ ఏ ఫూలిష్ థింగ్ అండ్ చాలా దరిద్రమైన పని. అట్లా మేము చేయకుండా ఉండాల్సింది. అప్పుడు ఏదో పిచ్చతనం తెలిసి చేసిందే తెలియక చేసింది అని అనడానికి కూడా అవకాశం లేదు. చేస్తే ఆయన అన్నాడు, బాబు నువ్వు చేసిన చాలా భయంకరమైన పని, మామూలుగా వేరే వాళ్ళు అయితే నేను మేము కేసు పెట్టేస్తాము అని చెప్పేసి అవతల పార్టీని, అగ్రీవ్డ్ పార్టీని పిలిచి అతనితో మాకు కాంప్రమైజ్ చేసి. పాయింట్ ఈస్ వేరెవర్ యూ గో హిస్ స్టూడెంట్స్ వర్ దేర్. వేరెవర్ యూ గో. అమెరికాలో కూడా నన్ను బి ప్రభుదాస్ గారు అబ్బాయి అని చెప్పేసి పలకరించిన అదృష్టం దేవుడు నాకు అనుగ్రహించాడు. తర్వాత వి యూస్ టు డిబేట్ ఆన్ మెనీ స్పిరిచువల్ మ్యాటర్స్ ఆల్సో. నేను కొద్దిగా స్టాంచ్ సిఎస్ఐ కాబట్టి మేము కొద్దిగా హెబ్రోన్లోకి వచ్చిన తర్వాత ఇట్ వాస్ నాట్ సో వెరీ హ్యాపీ. మై మదర్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయింది. హెబ్రోన్కి వచ్చావని, అయ్యా నువ్వు తల్లి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని చాలా బాధపడిపోయిందాము. అంటే నేను తల్లి సంఘం లేదమ్మా, చెల్లి సంఘం లేదు, ఉన్నది ఒకటే సంఘం, అది దేవుని సంఘం, మనం పేర్లు పెట్టుకున్నాం. అది దేర్ ఇస్ ఓన్లీ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వీ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. ఓకే, అయితే ఆమెకు ఒక ప్రామిస్ చేశాను, ఐ విల్ నాట్ లీవ్ మై మెంబర్షిప్ ఇన్ సిఎస్ఐ అని చెప్పేసి. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ దట్ బికాస్ వీ హ్యావ్ టు రిమైన్ గ్రేట్ఫుల్ టు ద రూట్స్ బికాస్ 4 generations ఐ రిమెంబర్ సిఎస్ఐ సంఘం ద్వారా మా పూర్వీకులు కానీ మరి మేము కానీ మరి మాకు సువార్త చెప్పబడిందే సిఎస్ఐ సంఘం ద్వారా. వి రిసీవ్డ్ ద గాస్పల్ ఓన్లీ. ఒకనప్పుడు మరి వివర్ ఆల్ 3-4 generations బ్యాక్ మనమంతా హిందూస్మే, హిందూస్ ఓన్లీ. ఓకే, మరి వాళ్ళ ద్వారా సువార్త వచ్చింది. అయితే ఈ రోజున గతకాలం గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి లేవు, కానీ ఈ రోజున ఆ స్థాయిని వారు కోల్పోవటం దురదృష్టకరమైనటువంటి విషయం. We pray to that there is going to be a revival in the CSI and mainline denominational churches as well. తర్వాత మా తండ్రి గారు నేను కలిపి చాలా లాంగ్ టూర్స్ చేసేవాళ్ళం. ఆయనకి కంపానియన్ నేనే. మేమిద్దరం కలిసి క్రికెట్ మ్యాచ్ అక్కడ లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. ఇద్దరమే మాత్రమే వెళ్ళి కూర్చొని టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళం. తర్వాత వి యూస్ టు డిస్కస్ మెనీ థింగ్స్. మా ఇద్దరికి కామన్ పాయింట్స్ ఉండేవి, కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా ఉండేవి. ఒకనొక డిసగ్రిమెంట్లో ఐ యాక్టెడ్ వెరీ ఫూలిష్లీ. ఐ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్ 2003 అట్ నాగారం, మీ ఇంటి దగ్గరలో. ఆ సందర్భం మా నాయనతో నాకు ఏదో డిస్టర్బెన్స్ వచ్చి ఎంత తప్పు చేశానో చూడండి. ఐ డిడ్ నాట్ ఇన్వైట్ మై ఫాదర్ ఫర్ ద హౌస్ ఫంక్షన్. ఐ ఇన్వైటెడ్ ఓన్లీ మై మదర్. మా అమ్మ రాలా, మీ నాయన లేకుండా నేను ఎట్టా వస్తాను అని చెప్పేసి. ఇప్పటికీ నా మీద నాకు చాలా కోపం వస్తుంది, ఎందుకు అట్లా బిహేవ్ చేశానా అని చెప్పేసి. అయితే దేవుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇచ్చాడు. 2014లో అప్పటి వరకు ఆ ఇల్లు నేను అట్లా చేయటం వల్ల నేను ఇప్పుడు ఆ ఇంట్లో ఉండలేకపోయా సార్. ఆల్ ద టైమ్ ఐ గేవ్ ఇట్ ఐదర్ ఫర్ లెట్ అవుట్, రెంట్కే ఇచ్చాను. తర్వాత 2014లో ఆ ఇల్లు మళ్ళీ మొత్తం రెనోవేట్ చేయించి మా అమ్మా నాయన కొరకే రెనోవేట్ చేయించా. ఐ స్పెంట్ నియర్లీ 10 lakh rupees టు రెనోవేట్ దట్ హౌస్ అగైన్ ఇన్ 2014. అప్పుడు మా నాయన్ని పిలిచాను. మళ్ళీ ఒక గృహప్రవేశం. అప్పుడు జగన్మోహన్ రావు అంకులు ఆంటీ కూడా వచ్చారు, ఇంకా చాలా మంది కూడా వచ్చినట్టు. మరి ఇక్కడ కూర్చున్నవాళ్ళు ఆఫ్ యూ వర్ ప్రెసిడెంట్ దే.
ఆ రోజు మాట్లాడితే ఏడ్ చేశాను నేను, ఎంత తప్పు చేశాను, తండ్రిని నేను చేయను. కానీ ఆయన నన్ను క్షమించారు. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. సో ఐ యాక్టెడ్ ఇన్ ఏ రాంగ్ వే, అన్పార్డనబుల్ వే. ఈ ఆశీర్వాదం తల్లిదండ్రుల్ని సన్మానిస్తే కదా వచ్చేది. దేర్ ఇస్ నో కండిషన్స్ అటాచ్డ్. అప్పట్లో ఐ వాజ్ ఎ సెల్ఫ్ రైచియస్ గాయ్. 2003లో నేను కట్టాను. నేనే నీతిమంతున్నా అట్లా భావించుకుంటా, నేనే రైచియస్ పర్సన్ అని అనుకుంటూ ఉంటాను. ఎవరు రైచియస్ అండి? పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా రోమీయులకు రాసిన పత్రికలో. ఓకే, అందరం మనమంతా వీఆర్ ఆల్ సిన్నర్స్. నా తల్లి నన్ను పాపంలో గర్భము ధరించాను. ఆదాము దగ్గర నుంచి మనకి తరతరాలుగా వచ్చేస్తున్నటువంటి పాపంలో ఉన్నాం. హూ యామ్ ఐ టు జడ్జ్ అబౌట్ ఎనీబడి ఆర్ హూ ఆర్ మీ టు జడ్జ్ అబౌట్ ఎనీబడీస్ లైఫ్? సో దేవుడు నాకు ఆయన కృపను బట్టి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటం జరిగింది. మై ఫాదర్ అప్పటికైనా బాగా సిక్ అయిపోయారు, బికేమ్ వెరీ క్రిపుల్డ్. But I thank and praise God. God has given me an opportunity to do it. అందుకే ఆయనకి పేరు కూడా మార్చేసి, అంతకుముందు దానికి మేము విశ్వాసం కలిగి అని పెడితే తర్వాత దాన్ని మేము వేరే పేరు మళ్ళీ పెట్టి దాన్ని కొత్త హౌస్ లాగా మళ్ళా గృహప్రవేశం చేయడం జరిగింది. మై అనదర్ స్వీట్ మెమొరీ అబౌట్ మై డాడ్ ఈజ్ ఆన్ హిస్ రిటైర్మెంట్ డే. అందుకే ఈ ఫోటో కూడా పక్కన పెట్టాను. ఈ ఫోటో కూడా నువ్వు కూడా తీ బాబు. ఈ టాప్ టు బాటమ్ ఆయన రోజు వేసుకున్న డ్రెస్ మొత్తం నేను ఆయన గిఫ్ట్గా ఇచ్చింది. సూట్ కొట్టించి రేమాండ్స్లో కొత్త షూ తీసి గజమాల వేసి, ఈ గజమాల ఆ రోజు నాకు మచిలీపట్నంలో ఇచ్చింది ఎవరంటే మీ ఇంటి పక్కన రఘుయే. రఘుకి అప్పచెప్పే బాధ్యత ఇస్తే ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ మై స్వీట్ మెమరీస్ అబౌట్ మై డాడ్. ఇట్లా మన ఆయనకి నేను ఒక 3-4 సూట్లు కుట్టించడం దేవుడిచ్చిన కృప. ఈ వాజ్ ఏ స్టైల్ ఆఫ్ ఐకాన్ అని చెప్పేసి చెప్పారు కదా. ఎంత స్టైలిష్గా ఆయన స్టైల్ మాకెవరికి రాల. అసలు ట్రెండీగా ఉండేవారు ఆయన. నేను అనుకుంటా ఆయన లైఫ్ టైంలో హీ మైట్ హ్యావ్ మోర్ అట్లీస్ట్ ఒక 50-60 సూట్లు వేసుకుని ఉంటారు. చనిపోయినప్పుడే మేము పంచిపెట్టినవి ఒక 20-25 సూట్లు ఉన్నాయి, అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి. సో అట్లా ఉండేవారు. అండ్ మా చెల్లి చెప్పినట్లుగా ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా తెలుసు, హి వాజ్ ఎన్ యాడ్రెంట్ ఫ్యాన్ ఆఫ్ ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా హీ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఆయన అట్లా నేను కూడా రాజశేఖర్ చనిపోయేటప్పుడు మాత్రం ఆయన్ని కుదిపేసింది. ఆయన హి వాజ్ టోటల్లీ డిమోరలైజ్. అక్కడ నుంచి ఆయన ఆరోగ్యం కూడా డిటోరియేట్ అయిపోయింది. తర్వాత ఆయన ఆ విధంగా చనిపోవటం జరిగింది. దిస్ ఈస్ మై డాడ్ 1980లో. ఇదే ఈరోజు నోబుల్ కాలేజీ వాట్సాప్ గ్రూప్లో ఫోటో పెట్టారు చాలామంది. ఈ ఫోటో తీసిన ఆయన ఎవరంటే మా నాయనకు ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్, సినిమా ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆయన పేరు భూషణం గారు, నాగభూషణం గారు, హిందూ అనమాట. బట్ వన్ ఆఫ్ మై డాడ్స్ వెరీ థిక్కెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయనకు ఒక స్టూడియో ఉండేది, పెద్ద స్టూడియో. మా నాయన పిలిచి అప్పుడే కెమెరా, కొత్తది ఏదో కెమెరా, ఆ కెమెరాతో ఫోటో తీసి దాన్ని డెవలప్ చేసి అది 1980లో ప్రింట్ చేసిన ఫోటో అది చేయటం జరిగింది. నా విశ్వాసం ఏంటంటే ఈ డైడ్ ఇన్ క్రైస్ట్ అండ్ మై మదర్ బోత్. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అని ఆత్మ చెప్పుచున్నాడు అని చెప్పేసి మనకి రెవల్యూషన్స్ 14:13లో మనం చదువుతుంటాం. మరి అదేవిధంగా ప్రోవర్బ్స్ 10:7 నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా. ఆయన నీతిమంతుడని నేను ఎట్లా చెప్తానంటే, ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. One thing I can wholeheartedly say about my dad, there is 100% ట్రాన్స్పరెన్సీ ఇన్ హిమ్. ఆయనకి అబద్ధం చెప్తే అసలు మొహం చూసి పట్టేయచ్చు. ఆయన సరదాగా కూడా ఆయన అబద్ధం చెప్పలేదు. హి వాజ్ సో ట్రాన్స్పరెంట్ అండ్ ట్రూత్ఫుల్ ఆల్ ద టైమ్. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఆయన జీవించడం జరిగి ఉంది.
ఆయన ద్వారా మరి మా సిస్టర్ చెప్పింది, is the eldest son in the family, not the eldest child of the family, but eldest son in the family. And he helped all his younger siblings to come up in their lives. మా మధ్య సంతోష్ కుమార్ బంటి అని పిలుస్తాం. రారా సరే కమ్ హియర్. వీడికి దేవుడిచ్చినటువంటి ఒక అదృష్టం, మాకు లేని అదృష్టం ఏంటంటే, మా నాయన చనిపోతున్నప్పుడు చివరిసారిగా మా నాయన పక్కన ఉన్నది వీడు బంటి అన్నమాట. సంతోష్ కుమార్ మా నాయన యొక్క చిన్న చెల్లి కుమారుడు. నువ్వు 1 o'clock నాకు ఫోన్ కూడా చేసినట్టున్నావు, నా గురించే మా నాన్న మాట్లాడాడే, నువ్వు చాలా చెప్పావు. ఈ సెడ్ సో మెనీ పర్సనల్ థింగ్స్ అబౌట్ మీ which I don't want to disclose it now. I have a sweet memory that he, at the last breath of his time, he only remembered of me. నాకు ఫోన్ చేశారు ఇంకొక అర్ధగంటలో చనిపోతాననగా, ఐ థింక్ హీ వాజ్ అండ్ ఆల్సో అవేర్ దట్ హీఈస్ గోయింగ్ టు డై. ఎరా ఇప్పుడు వస్తున్నావు నువ్వు అని అడిగి బిషప్ దైవాశీర్వాదంగానే గుర్తు చేసుకున్నారు ఆయన. అప్పుడు ఆయన ఏదో ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఏంటి దైవాశీర్వాదం గారు ఢిల్లీలో ఉన్నారంట కదా, దేనికి వెళ్ళారు అని అడిగారు. నాకేం తెలుసు, నాకు తెలియదు అని నేను వస్తానా, అప్పుడే వచ్చాను. నేను అక్కడ పెట్టేసేసి నేను ఐ వెంట్ బ్యాక్ అరౌండ్ 12 o'clock. మొదలుగా నేను 4 o'clock వద్దాం అనుకున్నా, కానీ నువ్వు నా దగ్గరికి ఇమీడియట్గా బయలుదేరరా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జరిగితే అలాగే నాన్న వస్తానన్నా, ½ an hourకి వీటి ఫోన్ చేశాడు. మామయ్య లేరు, చనిపోయారు అని చెప్పేసి చెప్తే ఇమీడియట్గా మేము వెళ్ళటం జరిగింది. అంతకు 10 నెలల క్రితమే మా అమ్మ చనిపోవటం కూడా జరిగింది. ఐ బిలీవ్ దట్ మై ఫాదర్ టెరిబుల్లీ మిస్డ్ హర్ లైఫ్ పార్ట్నర్, మై మదర్. హీ వాజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హర్. ఏదో బయటికి అయినా చాలా గట్టిగా ఉన్నట్లుగా, ఆమె ఏదో పెడుతున్నట్టుగా, మా నాయనకి మంచి సంస్కృతం వచ్చు. ఆయన కోపంలో ఉంటే అంత సంస్కృతి వస్తుంది అనమాట. మా ఫాదర్ క్లోజ్గా తెలిసిన వాళ్ళందరికీ అది తెలిసి ఉండొచ్చు. సో ఆయన సంస్కృతం బాగా వచ్చేది అందరికీ తెలుసు కాబట్టి ఆయన్ని పాపం పట్టించుకునేవాళ్ళం కూడా కాదు, మేము కూడా. సో ఆ విధంగా మరి వీఆర్ సో బ్లెస్డ్ టు బి బోర్న్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ Mr. B. Prabhudas and Mrs. Santakumari. As an eldest son, it has been an opportunity, God-given opportunity for me to have a fellowship with all of you brethren here, and to remember my parents and my dad on his 10th birthday, on his 10th death anniversary. మన మధ్య మా కుటుంబానికి ఎంతో ప్రియులు, ఆప్యాయులు. మా నాయనగారు హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, మా అమ్మ హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, దే ఆర్ ఆల్వేస్ త్రూ అస్ ఇన్ అవర్ థిక్ అండ్ థిన్. మాతో ట్రావెల్ అయినటువంటి మాకు ఆత్మీయ పేరెంట్స్ అని మేము చెప్తూ ఉంటాం ప్రతి సందర్భంలో. వాట్ వీ గెయిన్ టుడే ఇన్ అవర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండ్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, వీ అట్రిబ్యూట్ ఎ లాట్ ఆఫ్ ఇట్ టు జగన్మోహన్ రావు అంకుల్ and Bhavani auntie. They are so wonderful people. They are doing wonderful ministry in the Church of God, spreading the gospel and sharing the truth to every part of the world. Especially the way they are reaching out to the non-Christian community and the Hindu community is something very matchless.